ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని అందులో పేర్కొంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు. 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సలామ జాతర వచ్చేసి 2026 సంవత్సరం చూసుకుంటే మాత్రం జనవరి 28 నుండి జనవరి 30 మాత్రం నిర్మించడానికి మాత్రం ఆలయ దేవస్థానం కమిటీ నిర్మించుకోవచ్చు. దీనికి మాత్రం సాయంత్రం పూజారుల సంఘం అధ్యక్షులు వచ్చేసి జగ్గారావు వచ్చేసి పూజారుల సమక్షంలో డేట్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఒకటే చూసుకోవచ్చు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర మాత్రం ప్రతి సంవత్సరం 1 కోటి మంది భక్తులకు మించి రావడం జరుగుతుంది. దీనికోసం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పరచడం జరిగింది. గతంలో చూసుకుంటే మేడారం మహాజాతరకు వచ్చేసి సుమారు 3 నెలల ముందు, కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మేడారం మహాజాతర వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం జరగకుండా అలాగే చేసే పనులు మొత్తం శాశ్వత పనులు చేయాలంటే మాత్రం ఇప్పటికీ నిధులు మంజూరు చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మేడారం మహాజాతరకు 1 కోటి అంటే సుమారు భక్తులు వచ్చిన నేపథ్యంలో మాత్రము 45 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయండి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తేనే వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా, అంతేకాకుండా సుమారు 4 రోజులు ఈ మేడారం మహాజాతర కొనసాగుతుంది. అంతేకాకుండా ఒక నెల రోజులు కాల వ్యవధి ముందు నుంచి మాత్రం భక్తుల దగ్గర ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రము నిర్మాణం కోసం స్నానగదుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వచ్చే భక్తులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేవాదాయ శాఖ ప్రత్యేక కసరత్తు చేసిన ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మరో 5 నెలల కాల వ్యవధిలో మేడారం మహాజాతర మాత్రం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికే అధికారులు మాత్రం మేడారం మహాజాతర మీద ఇప్పటికే పనుల పురోగతి మీద మాట్లాడుతున్నారు. ఇదే మేడారం మహాజాతర అధికారులతోటి అలాగే పూజాల సంఘంతో సభ్యులతోటి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అంతా పూజాల సంఘ అధ్యక్షుడు జగ్గారావు డేట్ కూడా ప్రకటన జరిగింది. ఈ 4 రోజు 28 నాడు వచ్చేసి కన్నేపల్లి నుంచి సారలమ్మను, 29 నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను, 30 తారీఖు వచ్చేసి దేవతలు వచ్చేసి భక్తులకు ఇవ్వడము, 30 నాడు వన ప్రవేశం, ఇలా 4 రోజులు మాత్రం ఈ మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతాం. అమూల్య, థ్యాంక్ యూ సుధాకర్.